ఈరోజు మన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ నుండి పెద్ద సంఖ్యలో ముఖ్యంగా మహిళా సోదరీమణులు మరి ఈ కాలనీ ముఖ్య పెద్ద మనుషులందరూ కూడా యూత్ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఏదైతే కలకత్తా రాష్ట్రంలో మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో మరి డాక్టర్ మౌమిత గారికి జరిగిన ఘోర అత్యాచారం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ కాలనీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో మరి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. గతంలో మరి ప్రియాంక గారు కానివ్వండి, దివ్య గారు కానివ్వండి, మరి ఆ మానభంగానికి అత్యాచారానికి గురైనప్పుడు మరి అనేక నిర్భయ దిశ చట్టాలను తీసుకుని వచ్చినప్పటికి కూడా మరి ప్రజలు ఇక్కడ మగవాళ్ళు ఎటువంటి భయం లేకుండా మరి పౌశాచికంగా దేశ జాతి సిగ్గుపడే విధంగా మరి అత్యాచారం ఒక డాక్టర్ తల్లిదండ్రులు మరి 33 సంవత్సరాలు ఆమెను పెంచి ఎన్నో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక డాక్టర్ వృత్తిని చదివించడం జరిగింది. మరి డాక్టరే ఒక నిండు ప్రాణాలను కాపాడే పరిస్థితి డాక్టర్ది కాబట్టి ఆ డాక్టర్నే నిందితుడు సంజయ్ మరి మిలిటరీ వాలంటరీ పోలీస్ అక్కడ బెంగాల్లో వాలంటరీ పోలీస్గా వృత్తిలో పరంగా ఉన్న ఒక సంజయ్ అనే వ్యక్తి దుర్మార్గుడు మరి పడుకునే టైంలో ఒక డాక్టర్ని మన మౌమిత డాక్టర్ని అత్యాచారం చేసి పైశాచికంగా మరి మానభంగం చేసి ఆమె ప్రాణాలు తీయడం జరిగింది. మరి వెనుక ఈ సంజయ్ ఒకడే కాకుండా మరి అనేక మంది అనుమానితులు మరి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ నిందితులను తీసుకొచ్చి వారికి బహిరంగంగా శిక్షలు వేయకుండా మరి వారిని గతంలో ఏ విధంగా అయితే కాల్చి చంపారో ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపినట్టయితే మరి ప్రజలలో వారికి ఇంకా భయపడతారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి వీటిని ఇంకా ఈ చట్టాలను గట్టిగా చేసి మళ్ళీ మహిళలకు ముఖ్యంగా ఒక ఇంటి మహిళ వారి ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే ఇంతకుముందు మహిళా సోదరులు చాలా చెప్పినట్టు ఒక చదువుకోవడానికి కానీ మరి ఉద్యోగానికి కానీ ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే ఇలాంటి దుర్ఘటనలు చూసి భయపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఒక మహిళకు మరి గట్టిగా భద్రతను ఏర్పాటు చేసి ఒక దేశం మన మహిళ మిడ్ నైట్ అర్ధరాత్రి కూడా ఒక మహిళ బయటికి పోయే భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ మరి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇంకా గట్టి చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మహిళలకు ఇట్లాంటి విషయాలు జరిగితే ఎంబడే మరి పబ్లిక్ లోనే కాల్చి చంపే విధంగా చట్టాలను తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇందులో పాల్గొన్న ముఖ్యంగా మహిళా సోదరులకు మరి ఈ మగవాళ్ళ పురుషుల తరపున మేము మరి సిగ్గుపడుతూ మరి వారికి మరి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ మరి ఇక్కడ ఇందులో పాల్గొన్న అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. We want కావాలి